ప్రతి మాట కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడినది. సహజంగా ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తూ ఉంటుంది, ప్రతిపక్షం అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అధికార పక్షంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని నివృత్తి చేయడం కోసం సాక్ష్యాధారాలను సహజంగా అసెంబ్లీలోనూ శాసనమండలిలోనూ ప్రవేశపెట్టడం అనేది ఆనవాయితీగా ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి, ప్రతిపక్షం అన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపణ. ఈ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కల్తీలంటేనే మాట్లాడిన దగ్గర నుంచి వరుసగా జరిగినటువంటి ప్రక్రియల అన్నిటికీ కూడా చివరికి వచ్చి ఇందాపూర్ దగ్గర ఆగినటువంటి పరిస్థితులు. ఇందాపూర్ ఎక్కడుందా, అసలు ఇందాపూర్ ఏంటనేది తలుపు కొడితే ఆ తలుపు మాటున హెరిటేజ్ భాగవతం మొత్తం కూడా బట్టబయలైనటువంటి వైనం. ఎప్పుడైతే హెరిటేజ్ బట్టబయలైందో అసలు ఒప్పుకునే పరిస్థితులు లేరు. ప్రభుత్వం మాట్లాడినటువంటి మాటలు ఆ విధంగానే ఉన్నాయి. హెరిటేజ్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలుగా ఉన్నటువంటి ఇందాపూర్ని మార్చినటువంటి పరిస్థితులు కానీ, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా ఉంటే కో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా మార్చినటువంటి వైనం కానీ, హెరిటేజ్ సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్ రాజీనామా చేసినటువంటి వైనాలను కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అసలు ప్రభుత్వం దీన్ని వదిలిపెట్టింది. ఎంతసేపటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన, చనిపోయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన అభాండాలు వేసే కార్యక్రమాన్ని, దానికి తోడుగా కులాలు మతాలు ప్రాంతాలు తీసుకొచ్చే పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం యావత్తు కూడా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ప్రజానికం చూశారు. నిన్న మాట్లాడిన తర్వాత ఇవాళ మేము నిజంగా ఆశించాం ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం వస్తుంది, ప్రభుత్వ పరంగా మాట్లాడే మంత్రులందరూ కూడా వాళ్ళు కూడా నిర్దిష్టమైనటువంటి సమాచారంతో సభకు వస్తారని చెప్పి మేము వేచి చూస్తూ ఉంటే మంత్రులు కనబడలా. నిన్న 15 మంది మంత్రులు ఉన్నారు. 17 నిమిషాలు మాట్లాడితే 15 సార్లు మంత్రులు అడ్డంగా నిలబడి మాట్లాడినటువంటి పరిస్థితులు. శాసనమండలి సభ్యులు 10 మంది పైగా మాట్లాడటాన్ని అడ్డుకోవటం కోసం చేసినటువంటి ప్రయత్నాలు అసలు ఇవాళ చూసాం. నిన్నైతే ఎదురుదాడి చేశారు మావిడ, ఎందుకంటే ప్రతిదీ సాక్ష్యంతో సహా ఏది నోటి మాటగా ఒక్క మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాట్లాడతలేదు. 2014 నుంచి 2026 ఈ రోజు వరకు కూడా మీ ప్రభుత్వాల్లో జరిగినటువంటి ఘీకి సంబంధించినటువంటి సరఫరా పైన మొత్తం కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా సభలో పెట్టాం. వాళ్ళ కూడా చూసుకోమని చెప్పాం. కానీ ఇవాళ వాటికి సంబంధించినటువంటి మేము లేవనెత్తినటువంటి అంశాలకు ఏదైనా సమాధానం చెబుతారని అనుకుంటే తక్కువ ఒకటే ఒక సమాధానం వచ్చింది. ఎందుకంటే నిజాలు ఒప్పుకోలేక ప్రభుత్వం చర్చలో పాల్గొనటానికి మేము పాల్గొనట్లేదు, చర్చలో ప్రభుత్వ పక్షంగా మేము మాట్లాడతలేదని మాట చెప్పి కూర్చున్నటువంటి పరిస్థితులు. అసలు ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఎప్పుడైనా జరుగుతుందా అని నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. కేవలం మీ వ్యాపారం కోసం కోట్ల రూపాయల్ని సంపాదించుకోవడం కోసం మీ హెరిటేజ్ సంస్థకి లాభాలను చేకూర్చుకోవడం కోసం ఓ పక్క ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టారే, మరో పక్క కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలని ఇవాళ ఏం చేశారు? ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళుగా కుమిలిపోతూ ఉన్నారు. ఎందుకు ఈ దేవదేవుడైనటువంటి కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇంతటి అపాదులు జరుగుతున్నాయి?
రాజకీయాల కోసం, వ్యాపారం కోసం ఆ దేవదేవుణ్ణి అడ్డుగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారే. అసలు ఇంతకంటే ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనుగడ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా చూడాల. మేము కూడా 40-50 సంవత్సరాల నుంచి, మాకు 60 సంవత్సరాలు విద్యార్థి రాజకీయాల నుంచి నేను రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నా. ఈ పరిస్థితుల ఇంత అయోమయం సృష్టిస్తారా? ఇవాళ మాట్లాడడానికి ఒక్క మంత్రి కూడా వచ్చి మీ సభ్యులు మాట్లాడినటువంటి మాటలకు మేము సమాధానం చెబుతామనే మాట ఒక్కళ్ళు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం కొనారెళ్తా ఉంది. అందుకే నేను హిందూ భక్తులందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన 4వ పర్యాయం కొనసాగుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన హయాంలో తిరుమల తిరుపతి జరుగుతున్నటువంటి అపచారాలను గ్రహించమని కోరుతా ఉన్నా.